రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని టెట్ డిఎస్సి పరీక్షల సమయాన్ని 30 రోజుల నుండి 90 రోజులకు పెంచాలని 2024 డిఎస్సిలో 6,100 పోస్టులన్నీ కూడా కేటగిరీలకు రూ. 750 ఫీజుని ఆన్లైన్లో ఫీజు పెంచడం పద్ధతి కాదని ఈ నెల 18న సీఎం జగన్ సిద్ధం కార్యక్రమంలో మాగాలం వినిపిస్తామని అని మీడియాతో అన్నారు. ఇక రాయదుర్గం కార్యవర్గ సభ్యులు కోట్రేష్ యోగేందర్, దినాకర్, తేజ, మాధవులు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని పూర్తిగా మోసం చేసి మరి నెల 18వ తారీఖున రాప్తాడులో సిద్ధం సభను నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సభని అడ్డుకుంటామని చెప్పేసి వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మంది నిరుద్యోగులుంటే దాదాపు కేవలం 6,100 పోస్టులు నిరుద్యోగులకి వదిలి దాదాపు ఒక పోస్టుకి 40 మందిని కాంపిటీషన్ పెట్టి అదేవిధంగా ఎస్జిటి ఉద్యోగాలు కేవలం అనంతపురం 4 పోస్టులు వదిలి ఇలాంటి పరిస్థితుల్లో 2018 సంబంధించిన హాల్ టికెట్ కూడా భర్తీ చేయాలని చెప్పేసి అప్లికేషన్లు పెట్టేసి ఆ 2018 సంబంధించినటువంటి లింక్ కూడా ఇవాళ ఆన్లైన్లో పెట్టి తీసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా రకరకాల ఆంక్షలు పెట్టి కుదింపులాగా ఎంతో మంది వీటిలోనే అభ్యర్థులు పోతూ అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే ఆన్లైన్ ఎగ్జామ్ కాకుండా ఇతర బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇలా పలు చోట్ల పెట్టడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన జేఎన్టీ కావచ్చు, ఎస్కే కావచ్చు, అదేవిధంగా అనంతపూర్లో ఉన్నటువంటి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కళాశాలలు ఉన్నాయి. అటువంటి చోట ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టండి. అవసరమైతే ఇంకా ఈ నెల కాకపోతే ఇంకా 30 రోజులు 90 రోజుల సమయం తీసుకోండి. అంతేగాని 30 రోజుల సమయం పెట్టి కేవలం 5 రోజులే దరఖాస్తుకి నిర్వహించి ఇట్లా రకరకాల తీసుకొచ్చి నిరుద్యోగులను మాత్రం మోసం చేసే పద్ధతిలోన, సంక్షోభానికి గురి చేసే పద్ధతిలోన, చివరికి ఆత్మహత్యలు చేసుకునేలాగా ప్రేరేపించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగకూడదు అనే ఒక ఆలోచనతోనే ఖచ్చితంగా ఈ 117 సంబంధించిన జీవోను రద్దు చేయాల్సిందే. ఈ మెగా డిఎస్సిని కూడా రద్దు చేయాల్సిందే. 25,000 ఉపాధ్యాయ పోస్టులతో ఖచ్చితంగా ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగాలని భర్తీ చేయాలా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తిగా భర్తీ చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీటన్ని కూడా నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి సీఎం గారిని ఖచ్చితంగా 18వ తారీఖున జరిగే సిద్ధం సభను అడ్డుకుంటాం. మీరు సిద్ధమైతే మేము కూడా నిరుద్యోగులుగా సంసిద్ధమే అని చెప్పేసి ఈ సందర్భంగా